హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద వీకేర్ ఫ్యామిలీ. సో ఈరోజు వీడియో వచ్చేసి వైట్ సాస్ పాస్తా ఎలా చేస్తానో పిల్లలు ఇష్టంగా తినే విధంగా చూపిస్తాను. ఈజీగా ఉంటుంది, మీరు కూడా చూసేయండి. సో పాస్తాకు కావాల్సినవి ఫస్ట్ అయితే మ్యాక్రోని తీసుకోవాలి, ఏ రకం అయినా పర్వాలేదు. తర్వాత చీజ్, ఇంకా బటర్, గార్లిక్ అయితే ఒక 5-6 పీసెస్ తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసి పెట్టుకోవాలి. ఇంకా 2-3 స్పూన్స్ అయితే మైదా పడుతుంది మనకి. ఇంకా కాంచి చల్లార్చుకున్న పాలైతే తీసేసుకోవాలి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంకా ఒక దబర్లో హాట్ వాటర్ వేసేసుకొని అవి మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి అవి మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న ఒక కప్ ఆఫ్ మ్యాక్రోని వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒక 95% అయితే ఉడికిపోవాలి అవైతే. ఇక్కడ పాస్తా అయితే ఉడికిపోయింది. దాన్ని తీసేసి ఒకసారి కూల్ వాటర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోకి. తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. మనం తీసి పెట్టుకున్నాం కదా, బటర్ వేసేసి బటర్ మెల్ట్ అవ్వక ముందే మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 3 స్పూన్స్ వరకు మైదా వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలుగా ఫామ్ అయిపోతుంది. మంచిగా దాంట్లో మిక్స్ అయినంత వరకు కలిపేసుకొని నేనైతే పెద్ద గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వరకు మిల్క్ అయితే తీసేసుకొని దాంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా మ్యాక్రోని, అవి ఎత్తేసి దీంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దాంతోపాటు ఒక 1/2 కప్ వరకు చీజ్ అయితే పడుతుంది. ఇంకా చెప్పడం మర్చిపోయాను, దీంట్లోకి మెయిన్ ఐటమ్ వచ్చేసి ఆరిగానో అనమాట. పిజ్జాలోకి వేస్తాం కదా, దాంతోనే ఇంకా ఈ సాస్కి మంచి ఫ్లేవర్ అయితే వచ్చేసి ఇంకా పాస్తా అయితే మంచిగా రెడీ అవుతుంది క్రీమీ స్ట్రక్చర్లో. ఇంకా తగినట్టు సాల్ట్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి. మా వాడికైతే పిచ్చిగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.